అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. రేపే రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు. లిస్ట్లో మీరున్నారేమో చెక్ చేసుకోండి. ఇలా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ తీసుకువచ్చి రైతులకు పంట సాయం చేస్తుంది. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర సర్కార్ రైతులకు ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున నగదు సాయం అందిస్తుంది. అయితే ఒకేసారి ఇవ్వకుండా 3 విడతల్లో 2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 17 విడతల్లో అర్హులైన రైతులకు పంట సాయం అందించింది. ఇప్పుడు 18వ విడత పీఎం కిసాన్ సాయం అందించేందుకు అక్టోబర్ 5, 2024 రోజున ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 5, 2024 శనివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన 18వ విడత నిధులు విడుదల చేయనున్నట్లు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. అయితే పీఎం కిసాన్ సాయం అందుకునేందుకు అర్హత సాధించాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదంటే సమీపంలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత కేవైసీ సైతం పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా రైతులు కేవైసీ పూర్తి చేయాలంటే వెంటనే పూర్తి చేయడం మంచిది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా? పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉన్నారో లేరో ఒకసారి చెక్ చేసుకోవటం మంచిది. అందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in వెళ్ళి ఆ తర్వాత బెనిఫిషరీ స్టేటస్ పేజీలోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి. అప్పుడే స్క్రీన్ పైన లబ్ధిదారుల స్టేటస్ కనిపిస్తుంది. సాధారణంగా పీఎం కిసాన్ వెబ్సైట్లో హోమ్ పేజీలోనే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ కేవైసీ అప్డేట్, కొత్త రైతుల రిజిస్ట్రేషన్, కేవైసీ స్టేటస్, మొబైల్ నెంబర్ అప్డేట్, వాలంటరీ సరెండర్, బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటాయి. బెనిఫిషరీ లిస్ట్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.